హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే అజిత్ కుమార్, త్రిష, అర్జున్ దాస్, సునీల్ యాక్ట్ చేసి అండ్ తలా అజిత్ యాక్ట్ చేసి లైక్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ. సో ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం, నాకైతే మూవీ అయితే బాగానే అనిపించింది. చూడొచ్చు, మరి నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ సినిమా అని చెప్పి నేనైతే అనను. బట్ సినిమా అయితే బాగానే ఉంటుంది, మనకి మ్యాక్సిమం మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు. సో మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ ఇప్పుడు అజిత్ క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక లైక్ తన ప్రజెంట్ లైఫ్ మనం చూసుకుంటే కనుక తనకైతే లైక్ త్రిష అనేది లైక్ వైఫ్ అండ్ తనకి ఒక కొడుకు అయితే ఉంటాడనమాట. బట్ తన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తన లైఫ్ని పాస్ట్లో ఉన్న అజిత్ లైఫ్ చూసుకుంటే మనక లైక్ పాస్ట్లో వచ్చేసి అజిత్ వచ్చేసి బేసికలీ తనైతే ఒక గ్యాంగ్స్టర్ అనమాట. తన పాస్ట్ లైఫ్ అనేది ప్రజెంట్లో అయితే ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో తన కొడుకు అనేది కనపడకుండా అయితే పోతాడనమాట. సో దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది. బట్ తన పాస్ట్ లైఫ్ అనేది మళ్ళీ తనని ఎందుకు హాంట్ చేస్తుంది, అసలు నా విలన్స్కి ఏం కావాలి అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనమాట. లైక్ ఈ మూవీ డైరెక్టర్ మనం చూసుకుంటే కనుక లైక్ ఆదిక్ రవిచంద్రన్. సో తను బేసికలీ తలా అజిత్కి అయితే చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఒక ఫ్యాన్ తనకి ఇష్టమైన ఒక స్టార్ని డైరెక్ట్ చేసే మూవీ అయితే ఎలా ఉంటుందో సో ఈ మూవీ అయితే అలా ఉంటుంది అనమాట. లైక్ మనం చూసాము లైక్ చూసుకుంటే కనుక లైక్ హరీష్ శంకర్ వచ్చేసి లైక్ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేస్తే గబ్బర్ సింగ్ ఎలా వచ్చిందో అండ్ కార్తిక్ సుబ్బరాజ్ వచ్చేసి లైక్ రజనీకాంత్ని డైరెక్ట్ చేస్తే లైక్ పేట ఎలా వచ్చిందో అని ఇప్పుడు ఈ మూవీ అంతే అనమాట. సో ఆదిక్ రవిచంద్రన్ వచ్చేసి లైక్ తలా అజిత్ని డైరెక్ట్ చేసి ఎలా ఉంటుందో సో మూవీ అయితే ఆ రేంజ్లో ఉంటుంది. బికాజ్ ఆ ప్లేస్ లైక్ ఆ ఫ్యాన్ బై మూమెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అజిత్ లుక్ కానీ గెటప్ కానీ తన వాకింగ్ స్టైల్ కానీ అన్నీ లైక్ తను ఇంతకుముందు పాత సినిమాలు చేశారనమాట. లైక్ బిల్లా కానీ అమర్ కలం కానీ. సో ఆ మూవీ తెలుగులో లీలామహల్ సెంటర్ అనే పేరుతో రీమేక్ అయితే అయిందనమాట. సో అలాంటి ఇన్సిడెన్సెస్ అన్నీ ఈ మూవీలో అయితే పెట్టడం జరిగింది అనమాట. ప్యూర్ అది మాస్ స్టఫ్ ప్లస్ ఒక ఫ్యాన్ బాయ్ సంభవం అనమాట. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లే అయితే బాగుంటుంది అనమాట. సో ఈ మూవీ టైటిల్ తగ్గట్టే గుడ్ బ్యాడ్ అగ్లీ తగ్గట్టు అనమాట. సో అజిత్ ఆ మూడు విషయాలని అజిత్ క్యారెక్టర్ని కనెక్ట్ చేసిన విధానం అయితే బాగుంటుంది. సో తన ప్రజెంట్ లైఫ్ అండ్ తన పాస్ట్ లైఫ్ అని చెప్పి అది కనెక్ట్ చేసిన విధానం అయితే బాగుంటుంది. అండ్ ఇంట్రో సాంగ్ కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ అండ్ క్లైమాక్స్ కానీ అన్నీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. బికాజ్ అది ప్లేస్మెంట్ చేసిన విధానం అయితే బాగుంటుంది. యాక్చువల్లీ మూవీ చాలా వచ్చేసి ఒక గ్యాంగ్స్టర్ కమ్ థ్రిల్లర్ మూవీ. సో ఆ జానర్ తగ్గట్టు అన్ని ప్లేస్మెంట్ చేసిన విధానం అయితే బాగుంటుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా మనకి ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా ఎక్కడ బోర్ కొట్టుకుని అయితే డిజైన్ చేశారనమాట. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ అజిత్ భార్య త్రిష యాక్టింగ్ అయితే బాగుంది. అండ్ వాళ్ళిద్దరు పేరు కూడా అయితే బాగుంది. అండ్ విలన్గా అర్జున్ దాస్ యాక్ట్ చేయడం జరిగింది. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ అజిత్ ఫాదర్ క్యారెక్టర్ వచ్చేసి ప్రభు అయితే ప్లే చేయడం అయితే జరిగింది. అండ్ త్రిష వాళ్ళ బ్రదర్ వచ్చేసి ప్రసన్న. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన రోల్స్ తగ్గట్టు బాగానే చేశారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ మూవీ అంతా ఒక టైప్ ఆఫ్ రెడ్ జోన్లో ఉంటుంది అనమాట. అది కూడా ఈ మూవీకి అయితే ప్లస్ పాయింట్ అయితే అయింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మైత్రి మూవీ. సో అది కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదో లేదు. సో ఇలాంటి ఒక గ్యాంగ్స్టర్ డ్రామాని ఇంతకుముందు మనం సినిమాలు అయితే చూడడం అయితే జరిగింది. అండ్ లైక్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ మూవీలో ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం టూ మచ్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఒక లెవెల్ వరకు అది మనకి బాగానే అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తామన్నమాట. బట్ అది కొంచెం టూ మచ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ మూవీ నేను తమిళ్ వర్షన్ చూడడం అయితే జరిగింది. సో తెలుగు డబ్బింగ్ ఎలా ఉంది, తెలుగులో సీన్స్ ఏమైనా డిలీట్ చేశారా అని చెప్పి నాకైతే తెలియదు. అండ్ సో ఇందుకు ఒక ప్లస్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో ప్లస్ పాయింట్ చూసుకోవడానికి లైక్ మూవీ యొక్క రన్ టైం అనేది జస్ట్ 2 hours ఒక 20 minutes ఉంటుంది. సో ఒక సీన్ ఎక్కువ అనిపించదు, మనకి ఒక సీన్ తక్కువ అనిపించదు, కరెక్ట్ మీటర్లో మూవీ అయితే రన్ అవుతుంది అనమాట. దాంతో మనకి ఎక్కడ బోర్ అని చెప్పి మనకైతే అనిపించదు అనమాట. సో రన్ టైం కూడా ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. ఎంత అవసరమో అంతే ఇచ్చారనమాట, స్టికింగ్ టు ది పాయింట్ అనమాట. సో ఆ జానర్ తగ్గట్టు ఆ సీన్స్ అన్నీ లైక్ ఎంత అవసరమో అంతే పెట్టడం జరిగింది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనున్నప్పుడు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.